ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఫిలిప్పీ సంఘము అనేక విషయాల్లో ఇతరులకు మాదిరి అయిన సంఘము. ఈ సంఘమును గూర్చి పౌలు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అలాగనే వారిలో ఉన్న అనైక్యతను గూర్చి కూడా వారిని హెచ్చరించాడు. సంఘాల్లో అనైక్యత వలన దేవుణ్ణి మహిమపరచలేరని వ్రాస్తూ, క్రీస్తు ఆత్మ కలిగించే ఐక్యత వారు కలిగి ఉండాలని, అనైక్యతలకు గల కారణాలను వివరిస్తూ వాటిని రూపుమాపుటకు కూడా దైవ సంబంధమైన పద్ధతులను నేర్పిస్తున్నట్లుగా ఈ వాక్య భాగం వివరిస్తుంది. నేటి సమాజంలో కూడా మనం చూసినట్లయితే అనేక చోట్ల ఈ విధముగానే సంఘాల్లో విశ్వాసులు ఉంటూ ఉన్నారు. అందుచేత పౌలు ఫిలిప్పీ సంఘానికి నేర్పిస్తున్న పద్ధతులను మనము కూడా నేడు నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. తండ్రి సంతోషపడే విధముగా మనం జీవించాలి. కక్షలు, ఉదాతిశయము, స్వలాభము, స్వార్థాపేక్ష లేకుండా ఉండి సంఘములో నేను నా అనే ఆలోచన లేకుండా ప్రేమను, ఐక్యతను కలిగి జీవించాలి. కావున ఈ ఉదయకాల సమయంలో ఒకసారి పరిశీలన చేసుకో. నీ ప్రవర్తన సంఘంలో ఏ విధంగా ఉన్నదో ఈ వాక్యము ద్వారా సరిచూసుకుని సరిచేసుకో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన వాక్కుల చేత ప్రతి ఒక్కరిని ఆయన మార్గాల్లో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడువు, మా ఘనమైన దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. తండ్రి, మేము మీరు ఆశించే రీతిలో మా జీవితంలో ముందుకు కొనసాగే కృపాభాగ్యమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.